రైట్. ఇక హైదరాబాద్లోని 6 పబ్బులపై పోలీసులు అయితే కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, పోలీసులు 6 పబ్బుల మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే 31st నైట్ ఇప్పటికే 3 సిపిలు కొన్ని నిబంధనలతో పాటు పబ్బులకు కొన్ని పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ పర్మిషన్ మించి చేసిన ఏదైతే సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసింది. ఏదైతే జూబ్లీలోని 6 పబ్బులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిబంధనలు మించి 6 పబ్బులపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా అలోటు రోడ్, గ్రీను, 3 మంకీస్, లాస్ట్ జీనా పబ్బులపై నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నిర్ణీత సమయంలో దాటి పబ్బులపై అధిక సౌండ్ కార్యక్రమం ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దానికోసమే పోలీసులు కేసు నమోదు చేయనట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే డిసెంబర్ 31st నైట్ 1 గంటకు మించి కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవద్దని ఇప్పటికే 3 సీట్లు కూడా హామీలు ఇచ్చినప్పుడు ఆదేశాల మేరకు కూడా పబ్బులకు నిబంధనలు ఉల్లంఘించినట్టు కూడా తెలుస్తుంది. దానికి మించి కూడా కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ లో 6 పబ్బులను కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ గోపి.